వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సుధారాణి అక్లా. టుడే టాపిక్ ఏన్షియంట్ హిస్టరీలోని జైనిజం గురించి. జైనిజం టైం పీరియడ్ వచ్చేసరికి 500 BC నుంచి అయితే ఇది స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ వేదిక్ సివిలైజేషన్ అంతరించిన తర్వాత దీంట్లో వచ్చేసరికి మనకి జైనిజంలో టోటల్గా 24 తీర్థంకరాస్ ఉంటారు. అంటే టీచర్స్ అని, జైనిజంని టీచ్ చేసేవాళ్ళు అని అర్థం. దీంట్లో ఫస్ట్ వ్యక్తి పేరు వచ్చేసరికి వృషభదేవుడు ఆర్ వృషభనాథ అంటారు. అండ్ 23rd పర్సన్ వచ్చేసరికి వృషభనాథ. అండ్ 24th పర్సన్ని మనం రియల్ ఫౌండర్ అని చెప్పుకుంటాము. ఆయన పేరే వర్ధమాన మహావీరుడు. ఈరోజు ఆయన స్టోరీని అయితే చెప్పుకుందాము. వీళ్ళందరూ కూడా మనకి రాజ కుటుంబాలకు చెందిన వాళ్ళు, అంటే క్షత్రియ వంశానికి చెందిన వాళ్ళనే చెప్పుకోవచ్చు. వీళ్ళలో ఇప్పుడు మనం ఫస్ట్ 24th వ్యక్తి అయిన వర్ధమాన మహావీరుడి గురించి అయితే చెప్పుకుందాము. 24th వ్యక్తి అయిన వర్ధమాన మహావీరుడు బీహార్ స్టేట్లోని వైశాల అనే ప్రాంతంలో కుంతల అనే గ్రామానికి చెందిన వ్యక్తి. ఇది నా తండ్రి వచ్చేసరికి సిద్ధార్థుడు అండ్ తల్లి త్రిశూల. ఈ త్రిశూల వచ్చేసరికి మనకి ఆర్యాంక వంశానికి చెందిన బింబిసార ఉన్నారు కదా, ఆయనకి దూరపు చుట్టాలు అవుతారు. ఈయనకు ఒక భార్య కూడా ఉంది. తన పేరు వచ్చేసరికి యశోద అండ్ కూతురు పేరు అనుజ ప్రియదర్శిని అంటారు. ఈయనకి 30 years ఉన్నప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ అయితే మరణిస్తారు. ఇంకప్పటి నుంచి ఎన్లైటింగ్ కోసం ప్రతి ఊరు తిరుగుతూ ఉంటాడు. టోటల్గా 12 years అయితే ఈయన దేశ యాటన చేస్తారు. ఈ 12 yearsలో ఈయనకు ఒక జింబికా అనే గ్రామంలో ఒక సాల్ట్ ట్రీ కింద అయితే ఈయనకి ఎన్లైటింగ్ అంటే కైవల్యం దొరుకుతుంది. అప్పటి నుంచి ఈయన ప్రవచనాలు ఇవ్వడం అంటే ప్రీచింగ్స్ ఇవ్వడం మొదలు పెడతారు. ఈ ప్రీచింగ్స్ వచ్చేసరికి ఫస్ట్ ప్రీచింగ్ 12 members అయితే ఇస్తాడు. టోటల్గా ఈయన 30 years పాటు అయితే ప్రీచింగ్స్ ఇచ్చారు. అంటే టోటల్గా ఈయన 72 years బ్రతికున్నారు. ఈయన లాస్ట్గా 72nd yearలో అయితే మనకి రాజగృహ అనే ప్రాంతంలో పావపురం అనే దాంట్లో అయితే మరణించడం జరిగింది. ఈయన 5 rules, ఈ జైనిజంలో మనకి 5 principles ఆర్ 5 rules అనుకోవచ్చు. అవి వచ్చేసరికి మనకి అహింస, సత్యం అండ్ దొంగతనం చేయకూడదు. అండ్ ఆల్సో మనకి ఇంకొకటి వచ్చేసరికి దానినే అస్తేయ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పరిగ్రమ అండ్ 5th బ్రహ్మచర్యం. ఈ 5 5th అయిన బ్రహ్మచర్యాన్ని వర్ధమాన మహావీరుడు ప్రతిపాదిస్తాడు. మిగతా 4 అందరూ 23 తీర్థంకరాలు చేస్తారు. ఈ 24th వ్యక్తి మాత్రం ఈ బ్రహ్మచర్యాన్ని అయితే మొదలు పెడతాడు. ఇప్పుడు మనకి వర్ధమాన మహావీరుడు పాటించే సిద్ధాంతాలు కూడా తెలియాలి కదా. ఈయన కర్మ సిద్ధాంతాన్ని అయితే పాటిస్తాడు. అంటే ఈయన దేవుల్ని నమ్మరు. మిగతా తర్వాత వచ్చిన తీర్థంకరాలు దేవుల్ని నమ్ముతారు. ప్లస్ ఫస్ట్ అయితే మన వర్ధమాన మహావీరుడినే ఆరాధిస్తారు. ఇలా అయితే ఈ జైనిజంని ప్రభావితం చేస్తారు. అండ్ దీన్ని ఎక్కువగా ప్రమోట్ చేసిన వ్యక్తి వచ్చేసరికి మనకి మౌర్య డైనాసిటీకి చెందిన చంద్రగుప్త మౌర్యుడు. ఈయన కర్ణాటక కింగ్. ఈయన వచ్చేసరికి మనకి శ్రావణ బెలగోళాలో అయితే ఈ జైనిజంని అయితే తీసుకుంటాడు. అండ్ మనకి వీటిల్లో 3 jewels ఆఫ్ జైనిజం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఉంది. ఈ 3 jewels ఆఫ్ జైనిజం వచ్చేసరికి ఫస్ట్ వన్ ఫెయిత్, రైట్ టు ఫెయిత్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి రైట్ టు నాలెడ్జ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి రైట్ టు కండక్ట్. రైట్ టు కండక్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ 5 rules ఉన్నాయి కదా, వీటిని ఫాలో చేయడాన్ని రైట్ టు కండక్ట్ అంటారు. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మిగతా టాపిక్ని అయితే రేపు జైన్ లిటరేచర్లో అయితే చూసుకుందాం. ఇంకా ఇప్పుడు మనకి ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.